మన దేశ చరిత్రను, మన అద్భుతమైన కట్టడాలను కాపాడేది ఎవరు? దీనికి మన రాజ్యాంగంలోనే ఒక బలమైన సమాధానముంది. అదే ఆర్టికల్ 49. ఈరోజు మనం దీని గురించే కొంచెం లోతుగా తెలుసుకోబోతున్నాం. పదండి, అసలు విషయంలోకి వెళ్దాం. ఈ మొత్తం చర్చను మొదలుపెట్టే ముందు ఒక్కసారి ఈ ప్రశ్న గురించి ఆలోచిద్దాం. ఒక దేశం తన గతాన్ని, తన కథను భవిష్యత్ తరాల కోసం ఎలా భద్రపరచగలదు? ఇది కేవలం ఒక ప్రశ్న కాదు, మనందరి గుర్తింపుకు సంబంధించిన విషయం. ఈ ఆలోచనే మనల్ని ఆర్టికల్ 49 యొక్క ప్రాముఖ్యత దగ్గరకు తీసుకువస్తుంది. సరే, ఇక్కడ చూస్తున్నదే ఆర్టికల్ 49. ఆ టెక్స్ట్ చూడ్డానికి కొంచెం పెద్దగా, క్లిష్టంగాని అనిపించొచ్చు. కానీ అందులో ఉన్న ప్రతి పదం చాలా శక్తివంతమైనది. ఇది ప్రభుత్వానికి చేస్తే బాగుంటుందనిచ్చే సలహా కాదు. ఇది ఒక స్పష్టమైన, ఖచ్చితమైన ఆదేశం. మన వారసత్వాన్ని కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని రాజ్యాంగమే చెప్తోంది. అయితే ఈ ఆదేశం మన వారసత్వానికి ఒక కవచంలా ఎలా పనిచేస్తుంది? దాని వెనక ఉన్న అసలు ఉద్దేశమేమిటో ఇప్పుడు అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. రాజ్యాంగంలోని భాష కొన్నిసార్లు మనకు కొంచెం కష్టంగా అనిపించొచ్చు. కానీ ఈ ఉదాహరణ చూడండి, తాజ్ మహల్ విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దాని అందాన్ని కాపాడటానికి, దాని చుట్టుపక్కల కాలుష్యం నుండి రక్షించటానికి ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్య వెనుక ఉన్న అసలైన శక్తి ఈ ఆర్టికల్ 49. మరి ప్రభుత్వం వేటిని కాపాడాలి? కేవలం పెద్ద పెద్ద కోటలనేనా? అస్సలు కాదు. ఈ లిస్ట్ చూడండి. అది వేల ఏళ్ల నాటి గుహలైనా కావచ్చు, లేదా ఒక చిన్న చారిత్రక వస్తువైనా కావచ్చు. దానికి జాతీయ ప్రాముఖ్యత ఉందని పార్లమెంటు గుర్తిస్తే చాలు. దాని కాపాడాల్సిన బాధ్యత పూర్తిగా ప్రభుత్వంపై ఉంటుంది. మరి కాపాడటమంటే ఏంటి? సింపుల్, ఏం చేయకూడదో చెప్పడమే కాపాడటం. ఈ ఆర్టికల్ సరిగ్గా అదే చేస్తుంది. మన వారసత్వ సంపదను పాడుచేయడం, దాని రూపాన్ని మార్చడం, లేదా దొంగచాటుగా దేశం దాటించడం, ఇలాంటి ఎలాంటి పనులైనా ఇది ఖచ్చితంగా నిషేధిస్తుంది. అద్భుతం కదా! ఇప్పుడు ఈ ఆదేశం వెనుకున్న అసలు నిర్మాణం ఏమిటో, ఇది ఎలా పనిచేస్తుందో కొంచెం లోతుగా చూద్దాం. ఈ ఆర్టికల్ పనిచేయడంలో ఒక 3 ముఖ్యమైన స్టెప్సున్నాయన్నమాట. మొదటిది, మన దేశంలో ఉన్న ప్రతి కట్టడానికి ఇది వర్తించదు. పార్లమెంట్ ఒక చట్టం ద్వారా ఓకే, ఇది దేశానికి చాలా ముఖ్యం అని అధికారికంగా ప్రకటించాలి. అప్పుడే దీనికి రక్షణ. రెండోది, ఇది ప్రభుత్వానికి ఒక ఆప్షన్ కాదు, ఇది వాళ్ల విధి, మీరిది చేసి తీరాలి అని రాజ్యాంగమే చెప్తోంది. ఇక మూడోది చాలా చాలా ముఖ్యం. మన అద్భుతమైన కళాఖండాలు దొంగజాటుగా దేశం దాటిపోకుండా వాటి అక్రమ వ్యాపారాన్ని అడ్డుకోవడానికి ఈ ఆర్టికల్ ఒక బలమైన గోడలా పనిచేస్తుంది. సరే, పుస్తకంలో ఇదంతా చాలా బలంగా ఉంది. మరి నిజ జీవితంలో దీని పరిస్థితేంటి? ఈ రాజ్యాంగ ఆదేశం ఆచరణలో ఎలా ఉందో చూద్దాం. ఈ ఆర్టికల్ కేవలం రాజ్యాంగం పుస్తకానికే పరిమితం కాలేదు. దీన్ని అమలు చేయడానికి మనకు బలమైన వ్యవస్థలున్నాయి. 1958 చట్టం దీనికి వెన్నెముకైతే, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అంటే ASI ఫీల్డ్లో సైనికుల్లా పనిచేస్తుంది. అంతేకాదు, యునెస్కో వంటి అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేయడం వల్ల మన ప్రయత్నాలకు ప్రపంచస్థాయి గుర్తింపు కూడా వస్తుంది. కొన్నిసార్లు ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయొచ్చు, కానీ మన న్యాయ వ్యవస్థ ఊరుకోదు. ఈ 2 కేసులే దానికి ఉదాహరణ. ముఖ్యంగా ఆ 2006 నాటి ఇంటెలెక్చువల్స్ ఫోరం కేసులో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, వారసత్వాన్ని కాపాడటం అనేది మీ ఇష్టం కాదు, అది మీ విధి, మీ రాజ్యాంగ బాధ్యత అని ప్రభుత్వాలకు గట్టిగా గుర్తుచేసింది. ఇప్పటిదాకా మనం ప్రభుత్వం గురించి, చట్టాల గురించి మాట్లాడుకున్నాం. కానీ ఈ కథలో మరో ముఖ్యమైన పాత్రధారి ఉన్నారు. ఇప్పుడు వాళ్ల గురించి తెలుసుకుందాం. అవును, ఎందుకంటే ఈ రక్షణ అనేది కేవలం ప్రభుత్వం ఒక్కటే చేయగలిగే పని కాదు. ఇదొక ఉమ్మడి ప్రయాణం. ఇందులో మనందరి పాత్ర కూడా ఉంది. ఇక్కడే ఆర్టికల్ 51A వస్తుంది. చూడండి, మన రాజ్యాంగ నిర్మాతలు ఎంత అద్భుతంగా ఆలోచించారో. ఒకవైపు ఆర్టికల్ 49తో ప్రభుత్వానికి బాధ్యత అప్పగిస్తే, మరోవైపు ఆర్టికల్ 51AFతో మనందరికీ, ప్రతి పౌరుడికి మన వారసత్వాన్ని కాపాడే విధిని గుర్తుచేశారు. ఈ 2 చేతులు కలిసినప్పుడే మన చరిత్రకు అసలైన రక్షణ. ఇంతకీ ఇదంతా ఎందుకు? గతాన్ని కాపాడుకోవడం అంత ముఖ్యమా? అవును, చాలా ముఖ్యం. ఎందుకో ఈ చివరి విభాగంలో క్లుప్తంగా చూద్దాం. ఈరోజు మనం చర్చించుకున్న మొత్తం విషయానికి ఈ 5 పదాలు గుండెకాయలాంటివి. సాంస్కృతిక వారసత్వం నుండి రాజ్యాంగ బాధ్యత వరకు ఇవన్నీ కలిస్తేనే ఆర్టికల్ 49 యొక్క పూర్తి చిత్రం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. చివరిగా ఒక్క మాటలో చెప్పాలంటే, ఆర్టికల్ 49 అనేది కేవలం చట్టంలోని ఒక సెక్షన్ కాదు. అది మన గతాన్ని, మన అస్తిత్వాన్ని, మన కథను కాపాడతానని ఈ దేశం తన ప్రజలకు ఇచ్చిన ఒక పవిత్రమైన రాజ్యాంగ వాగ్దానం. ప్రతి శిథిలం ఒక కథ చెబుతుంది. ప్రతి కట్టడం ఒక చరిత్రను మనకు వినిపిస్తుంది. మరి ఆ కథను వినడానికి, ఆ వారసత్వాన్ని ముందిన తరాలకందించడానికి మన పాత్రేమిటి? ఈ ప్రశ్నతోనే ఈ వివరణ ముగిస్తున్నాను. ఒక్కసారి ఆలోచించండి.